జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులరా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారవిందములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంకారి పంకేరుహాం కాంచిత్ కాంచన లాంఛి లాంఛిత లసత్పీతాంబరాలంబినీ ఆలంబే విమలాంబుజ ద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్చిదం. ఆలంబే విమలాంబుజ ద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్చిదం. ఆలంబే విమలాంబుజ ద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్చిదం. అంటే కేయూరములు, అంగదములతో అలంకరించబడిన భుజములు, ముంజేతికి కంకణములు, రత్నాంగుళీయములు మొదలగు ఆభరణములతో అలంకరించబడిన హస్తములు, శంఖము, చక్రము, గద, పద్మములను ధరించిన బాహువులు, పసిడి వర్ణంతో మెరిసే పీతాంబరాన్ని ధరించిన దేహము, పద్మముల వలె ప్రకాశించుచున్న పాదద్వయము గల నీ రూపము భక్తులను అనుగ్రహించి వారి ఆర్తిని తీరుస్తుంది కృష్ణ. అటువంటి నీ మనోహరమైన మూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని అంటున్నాడు కవి నారాయణ భట్టతిరి. పోయిన వారం మనం శ్రీకృష్ణుడు మత్స్యయంత్రాన్ని ఛేదించడం, శ్రీకృష్ణుడు లక్షణ అనే కోమలాంగిని తన అష్టమ భార్యగా స్వీకరించడం మొదలగు విశేషాలు చూశాం కదా. మరి ఈరోజు అంశంలో మనం చూడబోయేది ఏమిటంటే పౌండ్రక వాసుదేవుడు అనే నకిలీ శ్రీకృష్ణుని వృత్తాంతము, అతన్ని శ్రీకృష్ణుడు వధించడం మొదలగు విశేషాలు తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అవతారమూర్తిగా ఉన్నప్పుడే నకిలీ దేవుడి అవతారం ఎత్తిన వాళ్ళు ఉన్నారంటే నమ్మగలమా చెప్పండి? కానీ ఇది నిజం. అందువల్ల ఈ కాలంలో ఎంతమంది నకిలీ బాబాలు, స్వామీజీలు, గురీజీలు ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, ద్వాపరయుగంలో కరువుస దేశాన్ని పౌండ్రక వాసుదేవుడు అనే ఒక రాజు ఏలుతుండేవాడు. అతను శ్రీకృష్ణుడి మీద చాలా ద్వేషాన్ని పెంచుకున్నాడు. భూమి మీద వాసుదేవుడు అనే పేరు తనకు మాత్రమే ఉండాలని, మరెవరికీ ఉండకూడదని నిశ్చయించుకొని శ్రీకృష్ణుని జయించాలనే సంకల్పంతో పౌండ్రకుడు తన దూతని పిలిచి కృష్ణుడి దగ్గరికి పంపాడు. తనని వాసుదేవుడు అని పిలిపించుకోవడం తగదని కృష్ణుడికి చెప్పమన్నాడు దూతని. సరేనని దూత శ్రీకృష్ణుడున్న ద్వారకా నగరానికి వస్తాడు. కృష్ణుడు సభలో ఉన్నప్పుడు పౌండ్రకుడు తనకు చెప్పి పంపిన మాటలు ఆ సభలో ఇలా పలుకుతాడు. సిగ్గు లేకుండా తన పేరు పెట్టుకుని కృష్ణుడు ఎలా వ్యవహరిస్తున్నాడని తన రాజైన పౌండ్రక వాసుదేవుడన్న వ్యాఖ్యలు వినిపించాడు. గోవులు మేపుకునే గోపాలుడికి తనతో పంతం ఎందుకని అన్నట్లు కూడా చెప్పాడు దూత. పౌండ్రకుని ఘనతను తెలుసుకొని తనని సేవించకపోతే యుద్ధరంగంలో తనను ఎదుర్కోవాల్సి వస్తుందని, అప్పుడు తన ప్రతాపం ఏమిటో తెలుస్తుందని పౌండ్రక వాసుదేవుడు హెచ్చరించినట్లు కూడా దూత చెప్తాడు. ఇలా పలికిన దూత దుర్భాషలను సభ్యులంతా విని ఒకరి ముఖం మరొకరు చూచుకుంటూ ఆశ్చర్యపోతారు. ఈవేళ ఎంత విచిత్రపు మాటలు విన్నాం అని ఒకరినొకరు గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు పౌండ్రకుడి దూతతో ఇలా అన్నాడు. ఓరి, సరిగ్గా వినుము. మీ రాజు ఏ చిహ్నాలను ధరించాడో అవే చిహ్నాలను రేపు బయలుదేరి వచ్చి ఘోర యుద్ధంలో అతని మీద ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోల్పోయి వికలుడైపోయిన నిన్ను గద్దలు, రాబందులు చుట్టుముట్టుతాయని మేము చెప్పినట్లుగా అతడికి చెప్పు అని అంటాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలకి పౌండ్రక వాసుదేవుడి దూత ఉలిక్కి పడతాడు. తన రాజు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్తాడు. దాంతో పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడి మీద ఆగ్రహం పెరుగుతుంది. కృష్ణుడు పౌండ్రక వాసుదేవుడి మీదకు పరమోత్సాహంగా దండయాత్రకు బయలుదేరాడు. పౌండ్రక వాసుదేవుడు కూడా రణోత్సాహంతో కాశీనగరానికి చేరుకున్నాడు.
ఆయన మిత్రుడు కాశీరాజు ఆయనకి సహాయంగా తన సైన్యాన్ని తీసుకొచ్చాడు. విచిత్ర కాంచిన పతాకాకేతు విలసంబగునగు సుందర సిన్నంబునగు బటు జవతురంగములను బూంచి దారుకుండు తెచ్చిన ఎక్కి యతి త్వరిత గతిం కాశిగానగరమును గరింగన్ పౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప అక్షౌణి ద్వితీయంబుతోడన్ పురంబు వెడలే. అప్పుడు అతని మిత్రుండైన కాశీపతియును 3 అక్షౌణులతోడన్ తోడుబడివాడై వెడలెన్. ఇట్లాప్తయితుండై వచ్చువా అని కృష్ణుడు చూసే. ఇంక దారకుడు బంగారు జెండాతో విలసిల్లుతున్నది వేగవంతాలైన గుర్రాలు కలిది అయిన రథం యుద్ధం చేసి తీసుకొచ్చాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకుడి మీదకు దండయాత్రకి దారకుడు తెచ్చిన ఆ రథాన్ని అధిరోహించి కాశీనగరానికి వెళ్ళాడు. పౌండ్రకుడు కూడా మిక్కిలి రణోత్సాహంతో 2 అక్షౌహిణుల సైన్యంతో పట్టణం బయలుదేరాడు. అతని స్నేహితుడైన కాశీరాజు కూడా 3 అక్షౌహిణుల సైన్యంతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. ఈ విధంగా మిత్రసహితుడై యుద్ధరంగానికి వస్తున్న పౌండ్రకుణ్ణి శ్రీకృష్ణుడు చూశాడు. కృత్రిమమైన శంఖం, చక్రం, గద, శార్ంగం మొదలగు ఆయుధాలతో పౌండ్రక వాసుదేవుడు యుద్ధానికి వచ్చాడు. కృత్రిమమైన కౌస్తుభమణ్ణి వక్షస్థలంలో అలంకరించుకున్నాడు. మకర కుండలాలు, హారాలు, కంకణాలు ధరించాడు. కంఠంలో వనమాల వేసుకున్నాడు. గరుడకేతనాన్ని చేకూర్చుకున్నాడు. పీతాంబరాన్ని కట్టాడు. వడిగల గుర్రాలతో కూడిన బంగారు రథాన్ని అధిరోహించాడు. వాడు చూడ్డానికి ఒక రంగస్థల నటుడిలాగా ఉన్నాడు. ఇలా తన వేషాన్ని ధరించిన పౌండ్రకుని చూసి శ్రీకృష్ణుడు పకపక నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు. వాడిని తేరపార చూశాడు కృష్ణుడు. వాడి వేషం చూసి కృష్ణుడు నవ్వడంతో పౌండ్రక వాసుదేవుడికి మరింత కోపం వచ్చింది. ధనుర్బాణాలు ధరించి కృష్ణుడి మీద బాణాలు కురిపించాడు. ఆయుధం వెంట ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధాలన్నింటినీ తుంచివేశాడు శ్రీకృష్ణుడు. తర్వాత కృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించి సమస్త శత్రు సైన్యాన్ని హతం చేశాడు. శ్రీకృష్ణ పౌండ్రకుల ఘోర సంగ్రామంలో రక్తం ప్రవాహం కట్టింది. పౌండ్రకుడిని తీవ్రంగా హెచ్చరిస్తూ వాడి రథాన్ని విరగ్గొట్టాడు కృష్ణుడు. విల్లు, అమ్ములు, చక్రం, గద, శూలం మొదలైన ఆయుధాలను చేతపట్టి శ్రీకృష్ణుడి మీద వేగంగా ప్రయోగించాడు. దాంతో దానవాంతకుడు శ్రీకృష్ణుడు భయంకర ప్రళయాగ్ని లాగా విజృంభించి వాడు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ తన బాణసమూహంతో త్రుంచివేశాడు. అమితమైన ఆగ్రహంతో సరోజనాభుడు వారి యొక్క సైన్యాలను నాశనం చేస్తూ రథాలు విరగ్గొట్టాడు. అశ్వాలు, ఏనుగులు కూలాయి. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ రాజాదమా పౌండ్రగా, ఈరోజు యుద్ధంలో నీ మానం అంతా మంట కలుపుతాను. పౌరుషం అంతా పటాపంచలు చేస్తాను. ఎద్దు కొవ్వెక్కి ఆబోతువే రంకె వేసినట్లు నా దగ్గరకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నిన్ను వదిలివేయమన్నా ఆ చక్రాది చిహ్నాలనే నీ మీద నిప్పులు చెలరేగేలా యుద్ధంలో ప్రయోగిస్తాను. అలా చేయకపోతే నిన్ను శరణు వేడుతానులే. నిజంగా నీవు గనక బలపరాక్రమాలు గల వీరాది వీరుడు అయితే యుద్ధరంగంలో నిలకడగా ఉండు అంటూనే శ్రీకృష్ణుడు వాడి బాణాలను సంధించి అప్పుడు పట్టుదలతో బాణాలు వేసి వాడి రథాన్ని కూల్చివేసి వెంటనే సారథిని తల తెగ నరికి గుర్రాలను సంహరించాడు. ఉద్దండ ప్రతాపంతో ప్రళయకాల సూర్యుడితో సమానమైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి పౌండ్రకుడి శిరస్సును ఖండించి వేశాడు. అంతటితో ఆకుండా శ్రీకృష్ణ భగవానుడు కాశీరాజును కూడా చంపాడు. వాడి తలను కాశీపట్నంలో పడేట్లు కొట్టాడు. కాశీనగరంలో పడిన తలను చూసి కాశీపతి పత్నులంతా దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు శ్రీకృష్ణుని సంహరించడానికి ఉపాయం వెతకసాగాడు. పరమేశ్వరుని పూజించగా శంకరుడు అతడి పట్ల కరుణ వహించి ఏం కావాలో అడగమన్నాడు. కృష్ణుని యుద్ధంలో గెలిచే విధానం చెప్పమని ప్రార్థించాడు పరమేశ్వరుని. అభిచార హోమం చేసి అగ్నిహోత్రుని సంతృప్తిపరిస్తే అతడు సుదక్షిణి కోరిక నెరవేరుస్తాడని చెప్పాడు శివుడు. సరే, సుదక్షిణుడు అలా చేయగానే అగ్నికుండ నుండి ఒక కృత్య ఆవిర్భవించింది. కృత్య ఒక రాక్షస శక్తి, అభిచార హోమం నుండి పుట్టిన ఒక సంహార దేవత. అది అతి భయంకరాకారంతో బయలుదేరింది. అతివేగంగా కృష్ణుడి ద్వారకా నగరానికి వచ్చింది. దాన్ని చూసి భయపడిన ద్వారకావాసులు శ్రీకృష్ణుని చెంతకు పరిగెత్తారు. రక్షించమని ప్రార్థించారు. ఇక సుదక్షిణుడు పంపిన కృత్యను వధించాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సుదక్షిణుడు ప్రయోగించిన కృత్యం మీదకు ప్రయోగించాడు. తన మీదకు వస్తున్న చక్రాన్ని చూసి అది భయపడకుండా దాన్ని అగ్నిజ్వాలలు కురిపించింది. ఆ మంటల వేడి తట్టుకోలేక కృత్య తన రౌద్రాన్ని విడిచిపెట్టి తిరుగుముఖం పట్టింది. సుదర్శన చక్రం కాశీపట్నం ప్రవేశించి అక్కడ అభిచార హోమం చేస్తున్న సుదక్షిణుణ్ణి చేయిస్తున్న ఋత్విజులను దగ్ధం చేసింది. కాశీపురాన్ని భస్మం చేసింది. చివరికి సుదర్శన చక్రం తన రౌద్రాకారం వదిలి తిరిగి వచ్చి శ్రీకృష్ణుని పక్కనే నిలిచి ఆ పరమాత్ముడి సేవలో ఉండిపోయింది. పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ధరించే శంఖచక్రాది చిహ్నాలు ధరించి అతడి మీద కోపంతో అనుక్షణం తలుస్తూ ఉండటం వల్ల అతనికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు
శ్రీకృష్ణ భగవానుడు. ఆహా, ఎంత చల్లనివాడో కదా మన శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆర్తజన పరాయణుడై ఉత్తవత్సలుడై అడుగడుగునా తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆ శ్రీకృష్ణుని లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైన తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చేవారందాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ ఉన్నామా? మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. అంతవరకు సెలవు. మీ రావిపాటి రామకృష్ణ. జై శ్రీకృష్ణ.